కొంతమంది ఉంటారు మన లైఫ్లో అప్పటి వరకు ఉన్న మన ఆలోచన విధానాన్ని పూర్తిగా టర్న్ చేస్తారు. దానివల్ల మన లైఫ్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అవుతుంది. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఎప్పుడూ రికగ్నిషన్ కోరుకోరు. ప్రపంచం కూడా వాళ్ళని రికగ్నైజ్ చేయదు. అలా బ్యాక్గ్రౌండ్లోనే ఉండిపోతారనమాట. వాళ్ళొక సైంట్స్ లాగా, సన్యాసుల్లాగా, మాంక్స్ లాగా. అలాంటి ఒక పర్సన్ 2019లో నాకు DBS సింగపూర్లో టీమ్ లీడ్గా వచ్చాడు. అతని పేరు రే లిమ్ చూన్. నేను 2019 మిడ్ వరకు ఇండియాలో వర్క్ చేసేవాడిని. ఎన్విరాన్మెంట్ అనేది చాలా అంటే చాలా టాక్సిక్గా ఉండేది. అది ఎలా అంటే ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం డిపెండెన్సీ క్రియేట్ చేసుకోవడం, మిస్గైడ్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వకపోవడం, ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేయకుండా ఉండడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేవాళ్ళు ఇండియాలో ఉండే IT టీమ్స్. తర్వాత నేను ఎప్పుడైతే DBS 2019 సింగపూర్లో జాయిన్ అయ్యానో అప్పుడు DBS ఏంటంటే వరల్డ్లో టాప్ 10 ప్లేస్లో ఉండేది డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో. దానికి మెయిన్ రీజన్ డెవాప్స్ అండ్ క్లౌడ్ అనమాట. నేను జాయిన్ అయిన టీము సెంట్రలైజ్డ్ డెవాప్స్ టీము. మా కింద 200+ కాంపోనెంట్స్ ఉండేవి. ప్రతి కాంపోనెంట్కి ఒక సపరేట్ డెవాప్స్ టీమ్ అనేది ఉండేది. అప్పట్లోనే ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ని ప్రొడక్షన్లో విత్ సెక్యూరిటీ DevSecOps ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేస్తున్నాం. నాకు ఆ ప్రాసెస్ ఎంతగా నచ్చింది అంటే DBSలో ఎక్కడ ఏ చిన్న మీటింగ్ జరిగినా, ఏ చిన్న కాన్ఫరెన్స్ జరిగినా నేను అటెండ్ అయ్యి మా టీం గురించి, మా ఫ్రేమ్వర్క్ గురించి, ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ గురించి ప్రజెంటేషన్ ఇస్తూ 200+ ఉన్న కాంపోనెంట్స్ని నేను 1000+ కాంపోనెంట్స్కి ఇంక్రీజ్ చేసేసాను. మా టీం యొక్క పాపులారిటీ చాలా అంటే చాలా పెరిగిపోయింది. మంచి రికగ్నిషన్ వచ్చింది, అంతా వచ్చాయి. కానీ మా టీం లీడ్లో మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు, ఎలాంటి హ్యాపీనెస్ లేదు. నేను ఒకరోజు అడిగాను, రే ఏంటి మీరు ఇంత పాపులారిటీ వచ్చింది కదా మన టీంకి, 1000+ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, మీలో ఎలాంటి రియాక్షన్ లేదేంటి అని నేను అడిగాను. సో అప్పుడు ఆయన నాకు కొన్ని మాటలు చెప్పాడు. శివ, నువ్వు చేస్తుండేది మంచిదే, బాగుంది, నువ్వు అన్నట్టు రియాక్షన్ వచ్చింది. కానీ నీకు డెవాప్స్ అనేది ఒక అబ్సెషన్ లాగా అయిపోయింది. పైప్లైన్స్ అనేది నీకు ఒక అబ్సెషన్ లాగా అయిపోయింది. డెవాప్స్ అంటే ఓన్లీ పైప్లైన్స్ మాత్రమే కాదు, అప్పటి వరకు ఉండే ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తూ కాస్ట్ని తగ్గించి సెక్యూరిటీని పెంచేదే డెవాప్స్. ఓన్లీ పైప్లైన్స్ అని నువ్వు భ్రమపడొద్దు, డెవాప్స్ అయినా కానీ DevSecOps అయినా కానీ. అండ్ ఫైనల్గా ఒక బిజినెస్ అనేది ఇంపార్టెంట్, టెక్నాలజీ ఎప్పుడూ ఇంపార్టెంట్ కాదు. 100 రూపాయలు వచ్చే రెవెన్యూ దగ్గర నువ్వు 120 రూపాయలు పెట్టి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయకూడదు. టెక్నాలజీ ఎంతైనా గ్రేట్ అయి ఉండొచ్చు, బట్ అవసరం లేనప్పుడు దాని వాల్యూ అనేది 0. సో మన బిజినెస్కి కానీ మన అప్లికేషన్కి కానీ ఒక వాల్యూ క్రియేట్ చేయాలి విత్ ఇన్ దేర్ కాస్ట్ అని చెప్పాడు. దాని తర్వాత ఇంకా కొన్ని మాటలు చెప్పాడు. ఫండమెంటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు డెవాప్స్ అంటారు, క్లౌడ్ అంటారు, AI అంటారు, బ్లాక్ చైన్ అంటారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, కానీ ఫండమెంటల్స్ అనేది మర్చిపోతూ ఉంటారు. ఫండమెంటల్స్ ఎప్పుడు కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్, నెట్వర్కింగ్, ఒక ప్రోగ్రామింగ్, ఎనీ ప్రోగ్రామింగ్ అండ్ స్టోరేజ్, కెన్ బి డేటాబేస్, NoSQL, ఇలా వీటన్నిటిపైనే మనకు ఎన్ని టెక్నాలజీస్ అయినా వీటన్నిటిపైనే డిపెండ్ అయి ఉంది. సో నువ్వు టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వు తప్ప ఓన్లీ డెవాప్స్ కానీ ఓన్లీ పైప్లైన్స్ కానీ అబ్సెషన్ పెంచుకోవద్దు అని నాకు అప్పుడు చెప్పాడు. ఇంకా ఆ మాటలు నాకు చాలా రోజులు రాత్రంతా కల్లో వచ్చేవి. సో నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇదేంటి ఇంత చేస్తే ఫైనల్గా ఇంత సింపుల్గా ఏదో చెప్పేస్తాడని. తర్వాత నాకు వాటి మీనింగ్ మెల్లమెల్లగా అర్థమవుతూ వచ్చింది. సో నేను కూడా మన సెషన్స్లో స్టూడెంట్స్కి ఇవే మాటలు చెప్తుంటాను. కామన్ సెన్సే చాలా గ్రేట్, టెక్నాలజీ అనేది ఎప్పుడూ గ్రేట్ కాదు, టెక్నాలజీ కంటే గ్రేట్ కామన్ సెన్సు. సో మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ అవ్వండి తప్ప ఒక టెక్నాలజీకి ఎప్పుడు స్ట్రిక్ అవ్వద్దు. ఫండమెంటల్స్, బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్తూ వచ్చాను అప్పటి నుంచి. తర్వాత ఆయన చెప్పినట్లు నాకు దాని రియల్ మీనింగ్ అర్థమైంది. తర్వాత మానిటరింగ్ ఆఫ్ అథారిటీ ఆఫ్ సింగపూర్లో అండ్ దెన్ గౌటెక్ సింగపూర్లో నేను వర్క్ చేశాను. ఆయన చెప్పిన మాటలతోనే టెక్నాలజీని, ఎలాంటి టెక్నాలజీనైనా నేను ఇంప్లిమెంట్ చేయగలిగాను అనమాట. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మళ్ళీ కలిశాను ఆఫ్టర్ 5 years గ్యాప్. తర్వాత నేను కలిసినప్పుడు చెప్పాను, రే అప్పుడు మీరు నాకు చెప్పిన ఈ మాటలు నాకు కెరియర్లో చాలా బాగా యూజ్ అయ్యాయి. కెరియర్ అనేది నా కెరియర్ ఒక టర్న్ తీసుకుంది, అది నాకు చాలా అడ్వాంటేజ్ అయింది మీ ఇచ్చిన మెంటర్షిప్ అని నేను చెప్పాను. ఆయన మెంటర్షిప్ ఎంత గ్రేట్గా ఉండేదంటే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ హైడ్ చేసేవాడే కాదు. ప్రతి 2 వీక్స్కి ఒకసారి ఒక పర్సన్ని మీకు నచ్చిన ఒక కాన్సెప్ట్ నేర్చుకోండి, ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, అట్లీస్ట్ ఒక 10 to 15 minutes మన టీం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ కాన్సెప్ట్ ఏంటి, అది సాల్వ్ చేసే ప్రాబ్లం ఏంటి, ఎలా సాల్వ్ చేస్తుంది, ఆ కాన్సెప్ట్లో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఇలా మీరు ఒక టెక్నాలజీని చూస్ చేసుకొని, ఎనీ కాన్సెప్ట్ని చూస్ చేసుకొని ఒక 15 minutes ప్రెజెంటేషన్ ఇవ్వండి ఎవ్రీ 2 వీక్స్కి, ఒక ఫ్రైడే రోజు అని మాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనేది క్రియేట్ చేశాడనమాట టెక్నాలజీ పైన. అండ్ ప్రతి చిన్న విషయాన్ని డాక్యుమెంట్ చేసేవాడు, ఎక్కడా హైడ్ చేసేవాడు కాదు.
ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసేవాడు. నేను ఆఫీస్ 9కి స్టార్ట్ అయితే 10:30కి వెళ్ళినా కూడా నన్ను ఏమనేవాడు కాదు, 5:30కి నేను వచ్చేసినా ఏమనేవాడు కాదు. చాలా తక్కువ టైం స్పెండ్ చేసినా కూడా టీంలో ఎలాంటి కోపం ఉండేది కాదు. టెక్నికల్గా ఎప్పుడూ మనల్ని ఎంకరేజ్ చేయాలని మాత్రమే చూసేవాడు అనమాట. సో ఇలాంటి మెంటర్ దొరకడం మన లైఫ్లో నిజంగా చాలా అదృష్టం. ఇలాంటి మెంటర్ దొరికినప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ ఖచ్చితంగా టర్న్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.